రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన ఎటువంటి మార్పు లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఈ రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అతను కనీసం మినిమం కామన్ సెన్స్ లేకుండా 6 గ్యారంటీల పేరుతోని అప్లికేషన్ల కాలయాపన జరుగుతుంది. అది ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్. అంతేకాకుండా దానివల్ల ఓటీపీలు వచ్చి చెప్పి ప్రజాధనాన్ని లూటీ చేసే ఒక కొత్త కార్యక్రమం, ఒక కొత్త నేరానికి తెరలేపినట్టు అయిపోయింది. ఆ కొత్త నేరగాళ్లను ఫస్ట్ అదుపు చేయాలి. డాటా అనేది సెక్యూర్గా ఉండాలి. డాటా అనేది బాధ్యతాయుతమైన వ్యక్తులకు ఇవ్వాలి. బాధ్యత లేని వ్యక్తులకు ఇవ్వడం వల్ల ఈరోజు ఓటీపీలు వస్తాయని టీవీ న్యూస్ ఛానల్స్ ప్రచారం చేసే స్థాయికి వచ్చిందంటే మన రాష్ట్ర ప్రభుత్వం పనితీరు అనేది ఏ విధంగా ఉందనే చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రజా డాటాను తీసుకునేటప్పుడు ఎంత సెక్యూరిటీగా, ఎంత ప్రకటబందీగా తీసుకోవాలి. తీసుకునే వ్యక్తులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండాలి. అడ్డగోలు ఎవరికి పడితే వానికి ఇవ్వడం వల్ల ఇటువంటి సమస్యలు అనేవి వచ్చినాయి. ఈ సమస్యలు తిరిగి ఉత్పన్నం కాకూడదు. ఈ డాటా కలెక్ట్ చేసిన వ్యక్తులందరి బయోగ్రఫీ అంతా తీసుకొని వాళ్ళను ఎక్కడైతే డాటా లీక్లు అవుతున్నాయో ఆ డాటా ఎవరైతే రికలెక్ట్ చేసిరో వాళ్ళ చుట్టుముట్టున్న వ్యక్తులను విచారించి దీనిపై సరైన సమగ్రమైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది. లేని ఎడల ప్రజలు మోసపోతారు, ప్రజలకు ఇబ్బందులు ఏర్పడతాయి. ఇబ్బందులు రాకముందుకే ఫస్ట్ ప్రభుత్వం అనేది వీటిని సర్దిద్దుకోవాలి. సర్దిద్దుకోకపోతే ప్రభుత్వం పైన తిరగబడే రోజు వస్తుంది. ప్రజలు తిరగబడి ప్రభుత్వాన్ని ఎదురుదెబ్బ కొడతారు. అది గమనించుకోవాలి.